శిఖరం. రచన శ్రీమతి టి రాఘవ గారు. చదువుతున్నది దేవి. 9వ ఎపిసోడ్. ఇదే ఆఖరి ఎపిసోడ్. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. నీకు ఆ ఛాన్స్ లేదు, ఆమె తప్పకుండా సెలెక్ట్ అవుతుంది అంటూ ఆమె అప్లికేషన్లో ఒక కాలం చూపించాడు మరో మెంబర్. మీరు అంటూ ఆగిపోయాడు మొదటి మెంబర్. అవును, నేను పుట్టింది ఒక తండాలో, పెరిగింది ఒక సంస్కారవంతుల ఇంట. ఎలాంటి ప్రత్యేకతలని కోరుకోను, నా మెదడునే నమ్ముకున్నాను. అంతటితో ఇంటర్వ్యూ ముగిసింది. నవ్వుతూ బయటకు వచ్చి థమ్సప్ చేసి చూపించింది రవికి మీనా. మీనా సెలెక్ట్ అవ్వడము, డెహ్రాడూన్లో ట్రైనింగ్ ముగించుకొని శంకర్ కలల పాపగా సమాజంలో అడుగు పెట్టడం వరుసగా జరిగిపోయాయి. లక్కీగా హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. అప్పటికే లలిత, మైథిలి ఇద్దరు పాలసీలో ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వచ్చారు. ఒక శుభోదయాన కృష్ణవేణమ్మ గారు, రవి కలిసి మీనాను తీసుకొని హైదరాబాద్ వచ్చి లలిత ఫ్లాట్ బెల్ మోగించారు. చేతిలో ఉన్న కాఫీ కప్పుతో అలాగే తలుపు తెరిచిన లలిత తల్లిని, ఆ వెనకే రవిని చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చాక కృష్ణవేణమ్మ అంది, నన్ను కలవడానికి ఒక వ్యక్తి ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది, లోపలికి పిలువు. ఎవరమ్మా అంటూ గుమ్మం దగ్గరకు వచ్చింది లలిత. పోలీస్ యూనిఫామ్లో సెల్యూట్ చేస్తున్న భంగిమలో నిలబడి ఉన్న మీనాని రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఈలోగా కృష్ణవేణమ్మ చెప్పడంతో హారతి వెలిగించి తెచ్చింది మైథిలి. సడన్గా మీనా ప్రత్యక్షమయ్యేసరికి ఎమోషన్తో తల తిరిగిపోతూ ఉంటే తూలుతున్న శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ యాంత్రికంగా హారతి పళ్ళం అందుకుని మీనాకి హారతి ఇచ్చి ఆ పిల్లని లోపలికి రమ్మని అనాలన్న విషయం కూడా మర్చిపోయి నిద్రలో నడుస్తున్న దానిలాగా లోపలికి వెళ్ళి కుర్చీలో కూలబడింది లలిత. మన మీనా పోలీస్ ఆఫీసర్ అయి వచ్చింది, లోపలికి రమ్మని చెప్పు. ఆమె భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ అంది మైథిలి. మన మీనానా? కాదు, మహానటి మీనా. ఏదో సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వేసి ఉంటుంది, అదే డ్రెస్లో నన్ను ఎగతాళి చేయడానికి వచ్చింది. లలిత మాటలకి మీనా మొహం నల్లబడింది. తను అలా వెళ్ళిపోవడం తల్లిని ఎంత కుంగదీసిందో అర్థమైంది. తను నిజమైన పోలీస్ ఆఫీసర్ అయినా ఆమె మనసు నమ్మట్లేదు. లలిత రమ్మని పిలిస్తే కానీ కదలనని మొరాయిస్తున్న కాళ్లను ఒక్కసారి పోలీస్ స్టైల్లో నేలకి విదిలించి కొట్టి లోపలికి వచ్చి హ్యాట్ తీసి లలిత కాళ్ళకి నమస్కారం చేసింది మీనా. ఆ స్పర్శ లలితని ఈ లోకంలోకి తెచ్చింది. ఆమె సర్వేంద్రియాలు కళ్ళ ముందు ఉన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాయి. ఎక్కడో కురచ దుస్తులు వేసుకుని హీరోలతో డ్యూయట్లు పాడుతూ కుప్పిగంతులు వేస్తూ గ్లామరస్గా వెలిగిపోతూ కోట్లు సంపాదిస్తూ ఉంటుందనుకుని మనసు వ్యధపడుతున్న సమయంలో మీనా ఈ రకంగా ప్రత్యక్షం అవడం ఆమె మెదడు జీర్ణించుకోలేకపోతోంది. అమ్మా! వణుకుతున్న స్వరంతో లలిత మోకాళ్ళ మీద చెయ్యేసి పిలిచింది మీనా. అవును, మీనాయే తేల్చి చెప్పింది లలిత మెదడు. అవును లలిత, నీ సంకల్పం నెరవేర్చిన నీ మానస పుత్రిక, నవ్వుతూ అన్నది కృష్ణవేణమ్మ. మీనా నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ అయింది లలిత, నేనే అందుకు సాక్ష్యం, రవి నవ్వుతూ అన్నాడు. అప్పటికి కాస్త తేరుకుంది లలిత. మైథిలి అందరికీ కాఫీలు తెచ్చింది. క్లుప్తంగా మీనా మారిన తీరు వివరించాడు రవి. మీనాలో మార్పు వచ్చిందన్న విషయం నీకు తెలిసినప్పుడు కనీసం నువ్వైనా నాకెందుకు చెప్పలేదు బావా? నిష్ఠూరంగా అడిగింది. వాడిని తర్వాత తిట్టొచ్చు కానీ ముందు నీ కూతుర్ని హక్కున చేర్చుకో, అది నీ ప్రేమ కోసం, నీ మొహంలో నవ్వు కోసం అల్లాడుతోంది అంది కృష్ణవేణమ్మ. మీనాకేసి ఆర్ద్రంగా చూస్తూ 2 చేతులు చాచింది లలిత. ఆమెని అల్లుకుపోయింది మీనా. ఆ పిల్ల కన్నీళ్లతో లలిత భుజం తడిసిపోయింది. కూతురి వీపు రాస్తూ ఆమెను విడదీసి కళ్ళల్లోకి చూస్తూ చెంప తడుతూ, సో చివరికి మళ్ళీ అమ్మ దగ్గరికే చేరిందన్నమాట ఈ పక్షి అంది. నువ్వే గెలిచావు మమ్మీ, అమ్మమ్మగారు నన్ను గెలిపించారు, కళ్ళు గట్టిగా తుడుచుకుని అంది మీనా. సన్నగా లలిత గొంతులోంచి వెలువడిన నవ్వు పెరిగి పెరిగి అందరూ ఆ నవ్వులో జత కలిపేటట్టుగా చేసింది. హాయి గొలిపే నవ్వులతో ఆ ఇల్లు మారుమోగింది. ఆ రోజు అందరూ సెలవు పెట్టేశారు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. మర్నాడు డ్రెస్ వేసుకుంటున్న కూతురు దగ్గరకు వచ్చి, మీనా
ఒక ఆడపిల్ల ఎన్ని రకాలుగా బలిపశువు కావచ్చో ప్రాక్టికల్గా అనుభవించిన నీకంటే బాగా ఇంకెవరికి తెలియదు. మరికొందరు నీ తోటి అమ్మాయిలు అలా బలి కాకుండా నువ్వే కాపాడాలి. అలా ఆపాలి అంటే నిజాయితీ, డెడికేషన్ మట్టుకే సరిపోవు. శాసించగలిగే పవర్ కావాలి. అనుమానం వస్తే పరిశోధించడానికి ఎక్కడికైనా వెళ్ళగలిగే అధికారం ఉండాలి. అది ఒక్క పోలీస్ ఆఫీసర్కే సాధ్యపడుతుంది. కొన్ని అరాచకాలైనా అరికట్టి కొందరికైనా న్యాయం చేసి వాళ్ళ మనసులో మేలుబంతిలాగా నువ్వు మిగలాలని ఆయన ఆకాంక్ష. ఫలానా వారి అమ్మాయి అన్న గుర్తింపుతో నా పెంపకాన్ని నలుగురు మెచ్చుకోవాలని నా కోరిక. అమ్మని కదా, కొంచెం స్వార్థం, మరికొంచెం దురాశ. ఈ వృత్తిలో అంతర్మదనం ఎక్కువే ఉంటుంది. దాన్ని న్యాయం కోసమే ఉపయోగించడానికి ఆ వ్యక్తికి ధైర్యం, తెగువ కావాలి. అది నీకు పుష్కలంగా ఉందని 10 ఏళ్ల వయసులోనే నిరూపించావు. అందుకే నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని మేమిద్దరం అంతలా తప్పించింది అన్నది లలిత. తల్లి హితబోధకి నవ్వుతూ తలూపి డ్యూటీకి వెళ్ళిపోయింది మీనా. వారం రోజులు ఎలాంటి ప్రత్యేకత విశేషాలు లేకుండా మీనా డ్యూటీలో సర్దుకోవడానికి ఉపయోగించింది. తర్వాత నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేసింది. పబ్బులని, క్లబ్బులని సడన్గా విజిట్ చేయడం మొదలుపెట్టింది. కొందరు నమ్మకస్తులైన, నిజాయితీ పరులైన నిరుద్యోగులను ఇన్ఫార్మర్స్గా నియమించింది. ఆ అమ్మాయి దూకుడు చూసి డిపార్ట్మెంట్లో కొందరు పెద్దలు 25 ఏళ్ల వయస్సు, ఏమైనా చేసేయగలనన్న ధీమా కొన్నాళ్ళు ఉంటుంది. 2 ఏళ్లు పోతే సమాజంలో దందాలు సాగించే పెద్దల తాకిడికి చిగురు టాకులాగా అల్లాడి ముడుచుకుపోతుంది అని అనుకున్నారు. ఆమె సబార్డినేట్స్ మాత్రం ఆమెకు పూర్తిగా సహకరించాలని స్థిర నిశ్చయంతో ఉన్నారు. తల్లి కోరిన న్యాయం చేయడానికి ఉద్యోగంలో చేరిన 6 నెలలకే అవకాశం వచ్చింది మీనాకి. ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో రాత్రి 12 గంటలు అవుతుండగా తగినంత పోలీస్ ఫోర్స్ని తీసుకుని ఓల్డ్ సిటీకి బయలుదేరింది. మేడం, అసలే ఓల్డ్ సిటీ, దాడులు, మర్డర్లు భయంకరంగా ఉంటాయి. ఆలోచించండి, ఒక ఇన్స్పెక్టర్ సలహా ఇచ్చాడు. పుట్టిన 2వ నెల నుంచి చాలాసార్లు చావుని, బాల అరిష్టాల్ని తప్పించుకున్న మొండిగటాన్ని. మరేం పర్వాలేదు ఇన్స్పెక్టర్, పదండి గంభీరంగా అంటూ జీప్ ఎక్కింది మీనా. అక్కడ అదే ఇంట్లో పెళ్లి ముసుగులో ఆడపిల్లల అమ్మకం తతంగం జరుగుతోంది. నిశ్శబ్దంగా చుట్టుముట్టి ఒకేసారి లోపలికి జొరబడ్డారు పోలీసులు. తాము చేస్తున్న ఈ రహస్య విక్రయం గాలి కూడా పసిగట్టలేనంత ధీమాగా ఉన్న అమ్మకందారులు పోలీసుల రాకకి షాక్ తిన్నారు. వాళ్లతో ఉన్న మిగతా జనం నివ్వరపోయారు. పెళ్ళికొడుకు బుర్కా వేసుకుని పాక్కుంటూ తప్పించుకొని పారిపోయాడు. వాళ్ళు తేరుకోకముందే క్షణాల్లో చకచక పొజిషన్స్ తీసుకుని ఎవ్వరూ కదలకుండా దిగ్బంధం చేశారు పోలీసులు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇలాగే ఇదే ఇంట్లో, ఇదే గదిలో, ఇదే స్థితిలో జరిగిన ఆ సంఘటన మీనా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. ఆనాడు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉబ్బిపోయిన కళ్ళతో తప్పించుకోవడానికి వీల్లేనంత పకడ్బందీగా బందిఖానాలో ఫ్రెండ్స్తో పంపించిన సేవ్ మై సోల్ అన్న ఆర్తనాదం శంకర్కి వినిపించి ఉంటుందా? జరగబోతున్న ప్రమాదాన్ని తన ఫ్రెండ్ సరిగ్గా చెప్పగలిగి ఉంటుందా? విన్న ఆయన పట్టించుకోలేదా? రెస్పాండ్ అయి సహాయం చేయడానికి కుదరదని నిస్సహాయంగా ఉండిపోయాడా? అసలు ఆయనకి తను జ్ఞాపకం ఉందో లేదో, మర్చిపోయాడో, గుర్తున్నానా, తనని రక్షించడానికి రిస్క్ తీసుకుంటాడో లేదో అన్న మీమాంసలో ఒకవేళ అలా జరగకపోతే చావడానికి ఏమైనా దారి దొరుకుతుందేమోనని వెతుకుతూ బాల అరిష్టాలన్నీ దాటి వచ్చింది. ఇలా బలి కావడానికి అన్న నిరాశ నిస్పృహలతో నడుస్తున్న శవంలా ఆ గదిలో ఉంది మీనాక్షి. అంటే తను ఆనాటి తన రూపు తన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. కన్యాశుల్కం, కన్నతండ్రి కక్కుర్తికి, వరకట్నం, అత్తమామల కక్కుర్తికి, పేద కుటుంబాల్లో అమ్మాయిలు విటుడి ఆనందానికి ఇలా ఏదో ఒక రూపంలో బలి అవుతూనే ఉన్నారు. సమాజపు దాహానికి మధ్య దిగువ తరగతి ఆడపిల్ల బలైపోతూనే ఉంది. వరకట్నం వద్దని బిల్లు పాస్ చేసిన 10 రెట్లు పెరిగిందే కానీ ఆగలేదు. కన్యాశుల్కం వేయలేదని పోరాడితే గ్లోబల్ విలేజ్ వంకతో దేశం
ఎల్లలు దాటి ఏకంగా విదేశీ వ్యక్తులకే అమ్మేస్తున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. మేడం, అసిస్టెంట్ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది మీనా. అదే పరిస్థితిలో ఇవాళ మరొక అమాయకురాలు, పెళ్లి కూతురు, 13 ఏళ్ల పిల్ల. ఆమెని ఉద్ధరించడానికి సౌదీ నుంచి తరలి వచ్చాడు పెళ్లి కొడుకు. ఆ రోజు తను బలి కాకుండా తన పెంపుడు తండ్రి శంకర్ వచ్చి కాపాడాడు. ఇవాళ అదే పని తను అధికారంతో చేస్తోంది అని అనుకుంది మీనా. ఏడుస్తూ వచ్చి మీనాని వాటేసుకుని సొమ్మసిల్లి పడిపోయింది ఆ పిల్ల. కాపాడండి అనడానికి ఓపిక లేనంత హింసించబడ్డది. మొహాన కాసిన నీళ్లు చల్లి ఆ పిల్ల కళ్ళు తెరిచాక మరి కాసిన నీళ్లు తాగించి తల నిమురుతూ, నీ పేరేంటి, మీ ఊరేది అని మృదువుగా అడిగింది మీనా. నా పేరు మణి, మాది మహబూబ్ నగర్ దగ్గర తండా, వెక్కుతూ చెప్పింది ఆ పిల్ల. తాగుడికి అయిన అప్పులు తీర్చడానికి తన తండ్రి మల్లేష్ తనకి పెళ్లి చేస్తున్నాడని చెప్పింది. మల్లేష్ అన్న మాట కొరడాలా తగిలింది మీనాక్షికి. చెమట తుడుచుకున్నట్టు నటిస్తూ పై పంచతో మొహం అద్దుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బట్ట తొలగించి మొహంలోకి చూసింది. అతడు తనకి జన్మనిచ్చిన తండ్రే. గుప్పున ఘాటుగా వాసన. అసహ్యంతో ముక్కు మూసుకుంది. భయపడుతున్న మల్లేష్ తలెత్తి ఒక పోలీస్ ఆఫీసర్ మొహంలోకి చూసే ధైర్యం లేక మళ్ళీ తలదించేసుకున్నాడు. మీరింకా అమ్మాయిలను అమ్మే వ్యాపారం మానలేదా మల్లేష్ గారు, అంది వ్యంగ్యంగా. ఆ వ్యంగ్యానికి బగ్గున మండడంతో తెగింది. తినడానికి ముద్ద దొరక్కపోతే పస్తులుండి చచ్చిపోలేం కదా. బ్రతకడానికి మా వద్ద ఉన్న వస్తువులన్నీ అమ్ముకున్నాం. కన్న పిల్లల్ని అమ్ముకుంటాం. కడుపులో చల్ల కదలకుండా బతికే మీకేం తెలుస్తుంది ఆకలి బాధ, తీవ్రంగా అంటూ తలెత్తిన మల్లేష్ తాణువయ్యాడు. ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ మరెవరో కాదు, తన కూతురు మీనా. తుండులో మొహం దాచుకొని కూలబడిపోయాడు. అరెస్టు చేసిన గుంపులో మరో మొహాన్ని చూసి ఉలిక్కిపడింది మీనా. కలవరపాటుని నిలవరించుకొని గుర్తు పట్టనట్టే ఉండిపోయింది. అందరితో పాటు జీపెక్కాడు అతగాడు కూడా. మణిని దగ్గరికి తీసుకుని తల నిమిరింది మీనా. టైం చూస్తే 3 దాటింది. మిగతా నేరస్తులతో పాటు మల్లేష్ని పోలీస్ స్టేషన్కి పంపి మణిని తీసుకుని తన ఊరికి బయలుదేరింది మీనా. తెల్లవారుతుండగా ఇంటి ముందు ఆగిన పోలీసు వాహనాన్ని చూసి హడలిపోతూ పరిగెత్తుకొచ్చింది మంగ. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. జీపులోంచి దిగుతున్న కూతుర్ని గుండెలకు హత్తుకుని, పెళ్ళి ఆగిపోయిందా, మీ నాన్నేడే అని అడుగుతూ మల్లేష్ కోసం చుట్టూ చూసింది మంగ. మీ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మంగగారు. అక్కడి నుంచి కోర్టుకి శిక్ష ఖరారయ్యాక జైలుకి తరలిస్తాం. సన్నగా పెదవి విరుస్తూ అన్న మీనాకేసి కోపంగా చూసింది మంగ. డబ్బు కోసం సొంత కూతురి బ్రతుకు నాశనం చేస్తున్నావా, కటువుగా అడిగింది మీనా. అవును, డబ్బు కోసమే, షోకుల కోసం కాదు. మాకు అదృష్టం కలిసి రావట్లేదు. మా పెద్ద కూతురికి ఇలాగే పెళ్లి చేయకపోతే వాడెవడో వచ్చి పాడు చేశాడు. దానికి ఆ దేశాల్లో హాయిగా దొరసానిలా బ్రతికే అదృష్టం లేకపోయింది. కనీసం దేనికైనా దక్కుతుందేమో అని. నీ పెద్ద కూతురు దొరసానిగా బ్రతకలేదని బాధపడుతున్నావా మంగమ్మ? కాస్త దగ్గరగా వచ్చి క్యాప్ తీసి అడిగింది మీనా. కళ్ళు నలుపుకొని దగ్గరగా వచ్చి చూసింది మంగ. మీనా అంది అస్పష్టంగా. అవును, నే మీనానే. తప్పిపోయిన నీ దొర సానితనం నన్ను ఐపీఎస్ అధికారం చేసింది, గర్వంగా అన్నది మీనా. అప్పటికే విషయం తెలిసి ఊరు మొత్తం గుమికూడింది. కుల పెద్దలందరూ మీనా పోలీస్ ఆఫీసర్ అయిందని తెలిసి ఆనందపడ్డారు. మంగని తిట్టారు. ఊరందరినీ సమావేశపరిచి ఇక మీదట ఇలా పిల్లల అమ్మకం జరిగితే కఠినంగా శిక్షిస్తామని చెప్పింది మీనా. పిల్లలందరూ తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలని, ఒక్కరు మానేసినా ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. తన ఊరికి ఎలాంటి సహాయం కావాల్సినా తాను చేస్తానని వాగ్దానం చేసింది. ఒక ఆడపిల్లని చదివిస్తే మన ఊరికి ఎంత మంచి చేస్తుందో చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు కులపెద్ద. అందరినీ చదివిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించు పెద్దయ్యా, నవ్వింది మీనా. కానిస్టేబుల్స్కి డ్రైవర్కి భోజనాలు పెట్టారు ఊరివాళ్ళు. మీనాని ఆదర్శంగా తీసుకొని చదువుకుంటామని, అల్లరి చిల్లరగా తిరగమని కుల పెద్దలు పిల్లలతో శపథం చేయించారు. మొదటిసారిగా మంగ తన చేత్తో పాలు కాచి తాగడానికి మీనాకు అందించింది. మణి బాగా చదువుకుంటే మంచి సంబంధం చూసి తనే పెళ్లి చేస్తానని చెప్పింది మీనా. తను ఏడాది పాటు మోడల్గా స్టార్గా సంపాదించిన డబ్బు కొంత చెల్లెలకి, మరికొంత మంగకి ఇచ్చింది. సవతి కూతురు తన చేతిలో పెట్టిన డబ్బుని సిగ్గుపడుతూనే తీసుకుంది మంగ.
తను చెప్పినవన్నీ చేయాలని, తరచూ తను చెకింగ్ చేస్తానని, తన కారు బయలుదేరగానే తోక ఝాడిస్తే ఆ తోకని కత్తిరిస్తానని వార్నింగ్ ఇచ్చింది. మనసంతా ఏదో చెప్పలేని తృప్తితో నిండిపోతుంటే హైదరాబాద్ బయలుదేరింది మీనా. తన పోలీస్ ఆఫీసర్ కావాలన్న శంకర్ కోరిక తనకిస్తున్న తృప్తిని చూసి లోపల ఆనందపడింది మీనా. మర్నాడు సెల్ దగ్గరికి వెళ్ళి చూసింది. పాత బస్తీ ఖైదీలందరూ మీనా రాకను చూసి లేచి నిల్చుని నమస్కారాలు పెట్టారు. ఒక వ్యక్తి గోడవైపు తిరిగి మీనాని చూడనట్టు నటించాడు. మరో వ్యక్తి మటుకు సిగరెట్ తాగుతూ కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకున్నాడు. మేడం వచ్చారు, లేచి సరిగా కూర్చో, సిగరెట్ పారాయి అంటూ వాడి నోట్లోంచి నెమ్మదిగా సిగరెట్ లాగేయడానికి ప్రయత్నించాడు ఒక కానిస్టేబుల్. నిర్లక్ష్యంగా అతడి చేయి తోసేసి మీనానే మింగేసేటట్టు చూశాడు వాడు. మేడం, వీడియోతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ఇంగ్లీష్లో అన్నాడు. ఓ ఇన్స్పెక్టరు తలుపు తెరవమ్మని చెప్పి లోపలికి వచ్చింది మీనా. ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నావంట? వ్యంగ్యంగా అడిగింది. మీనా గొంతులో ధ్వనించిన వ్యంగ్యానికి వాడు పానిక్ అయ్యాడు. పరిణామాలని ఊహించే శక్తి పూర్తిగా పోయింది. బ్రెయిన్ బ్లాంక్ అయింది. అవును అన్నాను. మీ పిఏ మా మంగ అత్త కూతురు, నేను ఆమెకి కాబోయే మొగుణ్ణి అని విలాసంగా నవ్వుతూ అన్నాడు. ఏంట్రా? పళ్ళు కొరికింది మీనా. ఏ, అది నిజం కాదా? నువ్వు మంగ కూతురివి కాదా? మనిద్దరిది ఒకే ఊరు కాదా? నేను డిగ్రీ సెకండ్ ఇయర్, నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు మనం లవర్స్మే కాదా? నువ్వు నాతో పార్కులకు తిరగలేదా? ఆఖరికి మీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్వు నాతో లేచి రావడానికి రెడీ కాలేదా? మనం దిగిన సెల్ఫీలు నా సెల్లో ఉన్నాయి. మీడియాకి ఇస్తే సంచలన వార్త అంటూ వారం రోజుల పాటు అదే చూపిస్తారు. అప్పుడు నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఏదో వాగుతున్నాడు. మీనా కొయ్యబారిపోయింది. డిగ్రీ చదువుకుంటున్న ఒక అప్రాచ్యుడు 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న తమ ఊరి అమ్మాయికి ప్రేమ అనే గాలం వేసి ఆ అమాయకురాల్ని తన మాయా జాలంతో బిగించి 2 ఏళ్లు ఆడుకుని చివరికి తన కపటం ఫలించకపోవడంతో పారిపోయి ఇన్నేళ్లకి మళ్ళీ వికృత ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు. లేడీ పోలీస్ ఆఫీసర్ని తన ఆఫీస్లో తన సబార్డినేట్స్ ముందు తెగించి తన ప్రియురాలని ఇంత పచ్చిగా వాగడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? తన యూనిఫామ్ పొజిషన్, పోలీసుల దెబ్బలు, వీటిలో ఏవి వాడిని భయపెట్టడం లేదు. ఆ రోజు మమ్మీ అడ్డు పడకపోతే తన బ్రతుకు నిజంగానే ఊబిలోకి కూరుకుపోయి ఉండేది. ఆఫ్టర్ ఆల్ ఒక పోరంబోకు ఎంత ధైర్యంగా వాగుతున్నాడంటే కారణం వాడు మగవాడు కావడమా? తను వాడితో తిరిగి వాడికిచ్చిన అలుస? ఎంత చదివినా ఆడపిల్లే అన్న చులకన? ఆడపిల్ల పరువు కోసం పాకులాడుతుందన్న నమ్మకమా? వాడి నోరు మూయించడానికి ఇప్పుడేం చేయాలి? ఏమిటి తన కర్తవ్యం? కళ్ళు మూసుకొని తల్లిని అమ్మమ్మని మనోనేత్రంతో స్మరించుకుంది. ఆనాడు నా బతుకు కాపాడిన మీరే చెప్పండి, నేనేం చేయాలో? కన్నీళ్ల పర్యంతరమై ప్రార్థించింది. మనోఫలకం మీద కృష్ణవేణమ్మ ప్రత్యక్షమైంది. పిచ్చి పిల్ల, నా దగ్గర పెరిగిన నేను నీకు ఇవాళ ఇంత చిన్న విషయంలో సలహా చెప్పాలా? నా మాట గుర్తులేదా? తన గురించి ఎవరు ఎలా అనుకున్నా పాపుల్ని శిక్షించేటప్పుడు యమశ్చ కరుణ నాస్తి, అలాగే వాచాలుడిని శిక్షించేటప్పుడు మీనశ్చ దయా నాస్తి. నాడు నేడు అలాంటి వాడు ఆడపిల్లల జీవితాలకి ప్రమాదకారి. వాడి నాలికకి మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. దండం దశగుణం భవేత్. కళ్ళు తెరిచి చెంపలని గట్టిగా తుడుచుకుని చెయ్యి చాపింది మీనా. అర్థం చేసుకుని లాఠీ అందించాడు అసిస్టెంట్. మీనా చేతిలో లాఠీ వాడి శరీరం మీద కసిగా రుద్రతాండవం మొదలుపెట్టింది. ఎర్రగా మండుతున్న కళ్ళతో, జేవురించిన ముఖంతో వాడి నోట మాట పడిపోయే వరకు బాదుతూనే ఉంది. ఆమెను ఆపడానికి అక్కడున్న వారెవరూ సాహసించలేకపోయారు. యారా, పొగరెక్కువైందా? తాగింది వికటించిందా? కొవ్వెక్కిందా? ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని నీ లవర్ అంటావా? ఎక్కడ? ఎప్పుడురా మనం కలిసి తిరిగింది? పోలీస్ ఆఫీసర్నే ఇబ్బంది పెట్టిన నువ్వు ఏవిరా ఫోటోలు? వేటితో చేసావు మార్ఫింగ్? ఇలా వెధవ మార్ఫింగ్ల ద్వారా ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్లలని బ్లాక్మెయిల్ చేసి పరువు బజాటుకి ఇచ్చావు?
ఆడపిల్లల్ని అమ్మడంలో ముందుండే నిన్ను అరెస్టు చేసినందుకు లేడీ పోలీస్ ఆఫీసర్ గురించి అవాకులు చవాకులు పేల్తావా? ఏదిరా నీ ఫోను? ఏవిరా నీ సెల్ఫీలు? వాడి జేబులోంచి సెల్ నాక్కుంది. ఆడపిల్ల కాబట్టి బెదిరిస్తే భయపడి తన బ్లాక్మెయిలింగ్కి లొంగి అడిగినంత డబ్బిస్తుంది అనుకున్నాడు వాడు. కానీ వాడి కర్మ కాలి, పరిస్థితి రివర్స్ అయింది. వాడి ఒళ్ళు మీనా చేతుల్లో హూనం అవుతోంది. ప్రస్తుతం మీనా వాడి కళ్ళకు ప్రేయస్లా కనిపించడం లేదు. పూనకం వచ్చిన ఆదిశక్తిలా భయపెడుతోంది. బతుకుంటే చాలు అనిపించే స్థితిలో ఉన్నాడు వాడు. దెబ్బల తాకిడి తట్టుకోలేక వాడు మెలికలు తిరిగిపోతూ చివరికి మీనా కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా, నన్ను క్షమించండి. మీ గురించి తప్పుగా వాగాను. నా గర్ల్ ఫ్రెండ్ మీరు కానే కాదు. అసలు మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు నేను. కాదు, మిమ్మల్ని నేను చూడడం ఇదే మొదటిసారి. అప్పుడప్పుడు మార్ఫింగ్లు చేసిన మొహాలు మార్చి 4 డబ్బులు సంపాదించుకుంటా అంతే. దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదు. పోలీస్ పవర్ అర్థమైన వాడు కాళ్ల బేరానికి వచ్చి గగ్గోలు పెట్టాడు. ఏంట్రా, నీ లవర్ దెబ్బ అంత నొప్పిగా ఉందా? వాడి జుట్టు పట్టి లాగి చెంప పగలగొట్టింది మీనా. మేడం, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టర్. చావగొట్టండి, చావనివ్వకండి. లాఠీ అతని చేతికిచ్చి విసవిస తన రూమ్లోకి వెళ్ళింది మీనా. ఆయాసంతో, బాధతో, ఉక్రోషంతో ఆమె ఎగిసెగిసి పడుతోంది. సింక్ దగ్గర చల్లటి నీళ్లతో మొహం కడుక్కుని వచ్చి టవల్తో తుడుచుకుంటూ సీట్లో కూలబడింది. శక్తి అంతా హరించుకుపోయినట్టు నీరసంగా ఉంది ఆమెకి. టేబుల్ మీద గ్లాసులో ఉన్న మంచినీళ్ళు మొత్తం గబగబా తాగేసింది. కప్పుతో వేడివేడిగా కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు ఆర్డర్లీ. థ్యాంక్ యూ అంటూ వేడి కాఫీ తాగాక కొద్దిగా ప్రాణం కుదుట పడింది. అతను వెళ్ళిపోయాక వాడి సెల్ ఆన్ చేసింది. ఎంత వాడిని చావగొట్టినా టెక్నాలజీ ఎక్కడో అక్కడ రికార్డ్ చేసి ఉండొచ్చు అన్న అనుమానం ఆమెలో దాక్కుంది. ఆశ్చర్యం, అందులో ఏ ఫొటోస్ లేవు. అది చాలా పాత ఫోన్. రోజుకో రకం లేటెస్ట్ మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయినా వీడు ఇదే వాడుతున్నాడంటే వాడి బతుకు ఎంత లక్షణంగా ఉందో తెలుస్తోంది. అప్పటికే మీనా మనసు కాస్త శాంతించింది. మరొకసారి కళ్ళు మూసుకుని థ్యాంక్స్ అమ్మమ్మ గారు, నన్ను మరోసారి కూడా కాపాడారు అనుకుంది భక్తిగా. మేడం, జంగుతూ పిలిచాడు ఇన్స్పెక్టర్. తలెత్తింది మీనా. వీడిలాగా మరో ముసలాడు ఏదో వాగుతున్నాడు. ఆ ముసలాడు ఎవరో అర్థమైంది మీనాకి. లేచి వెళ్ళింది. ఆమె రాగానే పక్కకి తప్పుకున్నారు అక్కడ వాళ్ళు. గోడ కానుకొని కునికిపాట్లు పడుతూ మీనాని చూసిన మల్లేష్, ఎంతైనా మీ నాన్నని కదా, నన్ను అరెస్ట్ చేస్తావా? నా కూతురు ఇలా చేసింది అన్న బాధతో రాత్రంతా నిద్రపట్టలేదు. నన్ను పంపించాయి, మనూరు వెళ్ళిపోతా తూలుతూనే అన్నాడు. నువ్వు నాకు తండ్రివా? ఏ జన్మలో? వెటకారంగా అంది మీనా. నన్ను కన్నది నేనే. ఛాతీ విరుచుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు మల్లేష్. నోర్మోయ్, నేను నీ కూతుర్నైతే నా కోసం నువ్వేం చేశావు? ఏ రోజైనా ఒక ముద్ద అన్నం పెట్టావా? ఎవడికో అమ్మేసి ఆ డబ్బులు పెట్టి తాగుదామని చూసావు, కానీ ఒక్కరోజైనా దగ్గరికి తీసావా? అంతా వదిలేయి. నువ్వే నా తండ్రివైతే నేను శంకర్ గారి ఇంట్లో ఎందుకు పెరిగాను? ఎన్నాళ్ళు నువ్వు ఏమైపోయావు? చచ్చిపోయావా? ఏమే, పొగరెక్కిందా? నాన్నని పట్టుకుని చచ్చిపోయావా అని అడుగుతున్నావా? తండాలో తన వాళ్ళ మీద ఎత్తినట్టే మీనా మీదకి చెయ్యెత్తాడు. తను చెయ్యెత్తింది మీనా. ఆమె కళ్ళలో ఎరుపు జీరలు చూసి భయపడి చెయ్యి దించేశాడు. మల్లేష్, నాన్నని కొడతావా? ఉక్రోషంగా అన్నాడు. చెయ్యి దించి అన్నది మీనా. నువ్వు నా తండ్రివి కదూ. వయసులో పెద్దవాడి మీదకి చెయ్యెత్తకూడదని మా నాన్నగారు శంకర్ గారి పెంపకంలో నేర్చుకున్నాను. అందుకే నువ్వు బ్రతికిపోయావు. ఇప్పుడు నేను నీ కూతుర్ని అని ఎక్కడా అనకు. నేను ఒప్పుకోను అంది కటువుగా. నన్ను వదిలేయి. నువ్వు చెప్పినట్టే ఎక్కడా అనను బ్రతిమిలాడాడు మల్లేష్. కుదరదు మల్లేష్. మీలాంటి వాళ్ళ చర్మం ఒలిచి ఉప్పు కారం అద్ది మండు టెండలో నిల్చోబెట్టాలని మా నాన్నగారి ఆజ్ఞ. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదంట అనేసి వెళ్ళింది మీనా. మరో బాధ్యత వైపు అడుగు వేసింది మీనా. ఫలితం సాయంత్రం మునిమాపు వేళ గుమ్మంలో నిల్చున్న వ్యక్తిని చూసి లేచి నిల్చుంది మైథిలి. రావచ్చా? అడుగు ముందుకు వేసి అడిగాడు శ్రీరామ్. రండి అంది లలిత. మైథిలి అలాగే చూస్తుంది. కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది లలిత.
అప్పటికే తేరుకున్న మైథిలి కూర్చోండి అంది. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళలేదా? మా పుట్టిల్లు ఈ ఊళ్ళోనే లేదు. లాంగ్ లీవ్ పెట్టడానికి నాకు సెలవు లేదు అల్లరిగా అంది మైథిలి. ఆహా తడబడ్డాడు శ్రీరామ్. నువ్వు ఆవిడ షేర్ చేసుకుంటున్నారా? ఇద్దరం కాదు, ముగ్గురం. లలిత కూతురు మీనా కూడా ఇక్కడే ఉంటుంది. రవి మాత్రం ఇదే లైన్లో చివరి ఫ్లాట్లో ఉంటాడు. రవి ప్రసక్తి వచ్చేసరికి మొహం గంటు పెట్టుకున్నాడు శ్రీరామ్. లలిత కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. ఏంటి ఇలా సడన్గా? ముసుగులో గుద్దులాట ఎందుకని అడిగేసింది మైథిలి. అప్పటిదాకా బయటున్న శ్రీరామ్ అక్క సూర్య లోపలికి వచ్చింది. ఏదో గొడవ పడ్డారు, మగాడు ఏదో అనుమానపడ్డాడు. అలా ఉత్తరం దొరికితే పెళ్ళాం శీలం మీద మొగుడికి అనుమానం వస్తుంది. అందుకని కోపంలో వాడు పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? మనలాంటి సాంప్రదాయ సంసార కుటుంబాల్లో ఆడవాళ్ళు ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తే నలుగురు ఆమెను గురించి ఏమనుకుంటారు? మీరు చెప్పండి అంది లలిత గ్యాస్ చూస్తూ. నవ్వింది లలిత. మొగుడు అనుమానిస్తే భార్య తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కాపురం నిలబెట్టుకోవాలి. కానీ సూర్య మాటలు పూర్తి కాలేదు. ఎంతలో బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చింది మీనా. హాయ్ అంకుల్ అంది శ్రీరామ్ కేసు చూస్తూ. శ్రీరామ్ రాకకై ఆశ్చర్యపోతున్న మైథిలి. శ్రీరామ్కి మీనకి పరిచయం ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయింది. మైథిలి పక్కనే కూర్చుని చెప్పింది మీనా. వీరు రవిగారికి రాసిన లెటర్ కొట్టివేతలతో కొత్త రాతలతో అంకుల్కి చేరింది కదా. విచారిస్తే నిజం నిగ్గు తేలింది. మీరు వైజాగ్లో ఉన్నప్పుడు రవిగారికి రాసిన ఉత్తరం అది. పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళడానికి బద్దకించి మిమ్మల్ని కలవడానికి వచ్చిన మీ ఫ్రెండ్ బోసుకిచ్చి పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు, అవునా? కొద్ది క్షణాలు ఆలోచించి అవునన్నట్టు తలోపింది మైథిలి. ఆ ఫ్రెండ్ మహాశయుడే చేశాడిది. బోస్ చేశాడా? నమ్మలేకపోయింది మైథిలి. అవునాంటీ, అతను మిమ్మల్ని ప్రేమించాడట. మీ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరగడాలు కబుర్లు చెప్పుకోవడాలు చాలా తక్కువట కదా. ఒకవేళ ఏదైనా అవసరపడి మగపిల్లలతో మాట్లాడాల్సి వస్తే మెలికలు తిరిగిపోతూ లేచి సిగ్గులు వలకబోస్తూ మాట్లాడేవారట అమ్మాయిలు. మీరు మాత్రం స్ట్రైట్గా స్టిఫ్గా పోలీస్ ఆఫీసర్ లాగా నిలబడి అబ్బాయిలతో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ మాట్లాడేవారట. ఎక్కువ తక్కువ మాట్లాడితే చంప పగలగొడతారన్న జంకు ఉండేదట అబ్బాయిల్లో. ఓరగా శ్రీరామ్ కేసు చూసింది మీనా. మొహం తిప్పుకున్నాడు శ్రీరామ్. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణం విపరీతంగా నచ్చేయడంతో మిమ్మల్ని గాఢంగా ప్రేమించేశాట. ఎన్నిసార్లు మీకు తన ప్రేమ విషయం చెప్పాలని ట్రై చేశాట. కానీ ధైర్యం సరిపోలేదట. ఈ లెటర్ చదివి మీ మధ్య అపార్థాలు సృష్టిస్తే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారని అలా రాసేశాడట. రాయడం రాశాడు కానీ పోస్ట్ చేయడానికి ధైర్యం చాలా లేదుట. ఎన్నాళ్ళలో ఎదురు చూసిన అతని కోరిక తీరలేదు. మీరేమో శ్రీరామ్ అంకుల్ని పెళ్లి చేసుకున్నారు. తట్టుకోలేక ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతడికి పెళ్ళయింది, 2 పిల్లలు. అతడి భార్య శ్రీరామ్ గారి అక్క సూర్య స్నేహితులు. ఒకసారి పెళ్లికి ముందు మా ఆయన ప్రేమించిన అమ్మాయి కోసం చేసిన ఘనకార్యం అంటూ ఆ ఉత్తరం సూర్య గారికి ఇచ్చిందట. ఈవిడకి ఎందుకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆ ఉత్తరం రాసింది మీరేనని, రవిగారు మీకు ఫ్రెండ్ హోదాలో మీ ఇంటికి వస్తూ ఉంటారని తెలిసింది. కోతికి కొబ్బరి చిప్ప చిక్కింది. మరదల్ని బెదిరించడానికి ఆడపడుచుకి అద్భుతమైన అవకాశం వచ్చింది. అసలు నిజం దాచిపెట్టి పెళ్లికి ముందు మీ కోడలి ఘనకార్యం అంటూ ఉత్తరాన్ని మీ అత్తగారికి ఇచ్చింది. ఇంకేం, కోడల్ని తప్పుపట్టాలంటే అత్తగారికి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా. వెంటనే కొంపలు అంటుకుపోతున్నట్టు ఆవిడ ఆ ప్రేమలేఖని కొడుక్కిచ్చి కొడుకు అమాయకత్వం మీద సానుభూతిని కురిపించారు. శ్రీరామ్ గారు పురుష సింహం కదా, మరి మిగిలింది మీకు తెలుసు. మీరు వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి ఎవరో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించి ఉంటారు, అందుకే వచ్చారు. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? అయోమయంగా ఉంది మైథిలికి. శ్రీరామ్ గారే స్వయంగా బోస్ గారు పనిచేస్తున్న ఢిల్లీ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడే పనిచేస్తున్న తన ఫ్రెండ్ ద్వారా బోస్ని పిలిపించి నిర్ధారణ చేసుకున్నారు. తన చర్య వల్ల ఒక కాపురం విచ్ఛిన్నమైందని బోస్ చాలా బాధపడ్డాడట. మీరు నిప్పులాంటి వారని, రవిగారు మీకు సోదర సమానులే అని, మీ మధ్య ఎలాంటి తప్పుడు అనుబంధం లేదని సర్టిఫై చేశారట. దాంతో శ్రీరామ్ గారు తన తొందరపాటు కించిత్తు బాధపడి మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు.
మీనా సుదీర్ఘ ఉపన్యాసం విన్నాక నవ్వొచ్చింది మైథిలికి. నిప్పు, నిజ నిర్ధారణ, విచ్ఛిన్నం పదాల బరువే ఎక్కువగా ఉంది. బోస్ ఫోన్ నంబర్ ఇవ్వు మీనా. ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు? నా శీలం నిప్పు లాంటి దాన్ని సర్టిఫై చేసినందుకు. శ్రీరామ్కి బగ్గుమని మండింది. నువ్వు నిప్పు అని ఎంతమంది సర్టిఫై చేసినా ఇంటి పేరు గోత్రం ఇచ్చి ఏలుకోవలసిన మగాడిని నేనే. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. అవును, నిజం చెప్పారు. నిర్ధారణ చేసుకున్న వాడికన్నా అంగీకరించిన వాడు విశాల హృదయుడు. తెలియక చేసిన అపరాధం మన్నించండి. మెనీ మెనీ థ్యాంక్స్ అంది వినయంగా మైథిలి. అవన్నీ తర్వాత, ముందు పద. ఎక్కడికి? నీ ఇంటికి, నీ మొగుడింటికి. హాస్యం ఆడాలనుకుంది సూర్య. నా భర్త నన్ను విడిచిపెట్టాడు, ఇక నా ఇల్లు ఇదే నిబ్బరంగా అంది మైథిలి. అప్పుడు విడిచిపెట్టాను, ఇప్పుడు రమ్మంటున్నాడు శ్రీరామ్ అన్నాడు. రాలేనని విన్నవించుకుంటున్నాను. భర్త స్వయంగా వచ్చి రమ్మంటే ఆడదానికి అంత అహం కూడదు అంది సూర్య. సారీ, నాకు కొంచెం తలపొగరు ఎక్కువే. నేను రాలేను. 10 ఏళ్ళు కాపురం చేసిన భార్య మీద భర్తకి నమ్మకం లేకపోతే జాలిపడి రమ్మనమనగానే వెళ్తే భార్య బ్రతుకు నరకం అవుతుంది అంది మైథిలి. మీనాకేసి తిరిగి అన్నాడు శ్రీరామ్. ఎందుకమ్మా నువ్వు అంత కష్టపడి అన్ని వివరాలు సేకరించి నాకు నచ్చి చెప్పి బ్రతిమిలా ఆడితేనే కదా? ఏదో పొరపాటు జరిగిపోయింది, మనుషులు అన్నాక తప్పులు చేయరా? ఈసరికి నా భార్యను క్షమిద్దామని అనుకుని నేను సర్ది చెప్పుకొని మీ ఆంటీని ఏలుకోవాలని ఒప్పుకున్నాను. నీ శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అయింది. మీ ఆంటీకి మొగుడు సంసారం అక్కర్లేదు. ఈ అవమానం కోసమా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? నవ్వింది మీనా. నా ధ్యేయం మా ఆంటీ తప్పు చెయ్యలేదని, ఆమె నిర్దోషి అని ఆమె మీద అపనింద చేసిన వారికి తెలియజెప్పడమే. అది కూడా ఎందుకు చేశానంటే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాను అని. ఈ అపవాదు జీవితాంతం మోస్తూ కుమిలిపోకూడదని. అందుకే మీకు తెలియపరిచాను. ఇక మిగిలిన విషయాలు ఆంటీ ఇష్టం. ఆమె మీద మీరు జల్లిన బురదని పూర్తిగా కడిగేశాను అంది. రేపొద్దున మళ్ళీ మరొక విషయంలో ఏదో అనుమానం రావచ్చు. ఇలా నిరూపించడానికి ఆ రోజు నాకు ఎవరూ దొరకపోవచ్చు. బ్రతుకంతా నిరూపణలతో బ్రతకలేను మీనా అంది మైథిలి. బాగుందమ్మా, మేమేమైనా కావాలని చేశామా? ఆధారం ఉండబట్టే కదా అనుమానం వచ్చింది. మరి వచ్చాక నిర్ధారణ కావాలి కదా. అయింది, రమ్మని పిలుస్తున్నాడు. అయినా ఎన్ని చదవలేదు. రామాయణంలో సీతని రాముడు అవమానించాడు. అగ్నిదేవుడు సాక్ష్యం ఇచ్చాక ఆమెను స్వీకరించాడు కదా. నువ్వు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నా వాడు సహనం చూపిస్తున్నాడుగా అంది సూర్య. దేవుడైన రాముడే అలా చేసినప్పుడు నేనెంత సామాన్య మానవుణ్ణి. ఓ మెట్టు దిగి వచ్చాడు శ్రీరామ్. అయితే ఈ కథలో అగ్నిదేవుడు ఎవరు మీనా? ఆలోచిస్తూ అడిగింది మైథిలి. ఏమో, నేనైనా కావచ్చు, బోస్ అయినా కావచ్చు నవ్వింది మీనా. ఇంతకీ ఏమంటావు విసుగ్గా అన్నాడు. మీరు సహనం చూపిస్తారని మీ అక్క అంటోంది. మీకేమో ఇట్టే కోపం వచ్చేస్తోంది. బుంగమూతి పెట్టి అలక నటించింది మైథిలి. వచ్చినప్పటి నుంచి నీ బాగుడు భరించడం సహనం చూపించడం కాదా? ఇక ముసుగులో గుద్దులాట వద్దు, విషయం తేలిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏదో జరిగింది రమ్మని పిలుస్తున్నాను. నీ జవాబేంటి? నేను అదే చెప్తున్నాను శ్రీరామ్ గారు. మనం నేర్చుకోవడానికి శ్రీరాముడిలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి, పాటించవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఒక్క లక్షణాన్నే పట్టుకొని పోల్చుకుంటున్నారు. ఇకపోతే మీరు అడిగినట్టు ముగింపు చెప్తున్నాను. నేను రామాయణంలో సీతనే ఆదర్శంగా తీసుకుంటాను. ఎవరో వాగాడని చుజించబడ్డ సీత నింద వేసిన వారు పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తూ స్వర్ణ సీత కోసం ఒంటి మీద బంగారం ఒలిచిచ్చినా, వాల్మీకి ఆశ్రమానికి రాముడు వచ్చి రమ్మని పిలిచినా వెళ్ళలేదు. రాముడు ఆహ్వానాన్ని తిరస్కరించి తన దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అదే చేశాను. సీతమ్మని భూదేవి కడుపులో పెట్టుకుంటే ఈ లలిత నన్ను హక్కుని చేర్చుకుంది. నాకు ఈ నీడ చాలు. 2 చేతులు జోడించి కన్నీళ్లతో గంభీరంగా అన్న మైథిలి మాటలకు ఎవ్వరూ నోరు విప్పే సాహసం చేయలేకపోయారు. నెమ్మదిగా వెళ్ళడానికి లేచాడు శ్రీరామ్. సూర్య ఒక్క క్షణం అంటూ భరిణె తెచ్చి సూర్యకి బొట్టు పెట్టింది మైథిలి. వాళ్ళు వెళ్ళాక మైథిలిని గుండెలకు హత్తుకుంది లలిత. కాలం నడుస్తోంది.
మీనా సాధిస్తున్న విజయాలని పురస్కరించుకొని మీడియా ఇంటర్వ్యూ అడిగితే కాలేజీ స్టూడెంట్స్కి యూత్ మీట్ కండక్ట్ చేస్తున్నానని అక్కడే ఇస్తానని చెప్పి వాళ్ళని ఆహ్వానించింది. సాయంత్రం 5 గంటలకు కాలేజీ హాల్ డయాస్ మీద మీనా, ఆమె అసిస్టెంట్స్ కూర్చున్నారు. డయాస్కి ఎడంవైపు మీడియా ప్రతినిధులు, కుడివైపు ప్రిన్సిపల్, మరికొందరు లెక్చరర్స్ కూర్చున్నారు. డయాస్ ఎదురుగా అమ్మాయిలు అబ్బాయిలు కుర్చీలో కూర్చున్నారు. ఇలాంటి మీట్ మొదటిసారి, అది కూడా పోలీస్ ఆఫీసర్స్తో కావడంతో భయపడి ఎక్కువ మంది స్టూడెంట్స్ లేకపోవడం గమనించి నవ్వుకుంది మీనా. సామాన్యులు సాధ్యమైనంత వరకు పోలీసుల దృష్టిలో పడకుండా తప్పించుకుంటారు. పోలీసులతో మాట్లాడడానికి భయపడతారు. పోలీసులు అంటే గొడవలు పెట్టేవారని వాళ్ళ నమ్మకం. ముందు అది పోగొట్టాలి అనుకుంది మీనా. మైక్ తీసుకుని నా ఇన్విటేషన్ మన్నించి వచ్చినందుకు అందరికీ మొదట నా థ్యాంక్స్ అంది. ఎవరో కిసుక్కని నవ్వారు. అవును, నాకు పాయింట్ అర్థం కావడం లేదు. నేను యూత్ మీట్ అరేంజ్ చేశాను. ఆశ్చర్యంగా ఈ మీట్కి ప్రిన్సిపాల్ గారు, విద్య నేర్పే గురువులు రావడం ఏంటి? పొరపాటున మీలో యూత్ మీట్ అనే బదులు పెద్దల సభ అని ప్రిన్సిపాల్ గారికి చెప్పారా? సభని కలియజూస్తూ అడిగింది మీనా. బిగుసిపోయి కూర్చున్న స్టూడెంట్స్లో నెమ్మదిగా మొదలైన నవ్వులు, అందరి గొంతులు కలిసి మారు మ్రోగాయి. గుడ్, ఇదే నేను కోరుకున్నది, నవ్వింది మీనా. మొదటిసారి మీరు కండక్ట్ చేసే ఈ మీట్ ఎలా ఉంటుందో అన్న కుతూహలం, ప్లస్ ఇందులో నేర్చుకోవడానికి మాకు కూడా ఏదన్నా పాయింట్స్ దొరుకుతాయేమో అన్న చిన్న ఆశతో మేము కూడా వచ్చాం, ప్రిన్సిపల్ గారు సమాధానం చెప్పారు. మీరంటే మాకు గౌరవంతో పాటు పిసరంత భయం కూడా ఉంది సార్, అంది మీనా. మమ్మల్ని పట్టించుకోవద్దు, మీ పని మీరు కానివ్వండి. మీలో ఎంతమంది విజిల్ వేయగలరు? స్టూడెంట్స్ని అడిగింది మీనా. చాలామంది చేతులెత్తారు. అయితే మన మీటికి ఆరంభం అంటూ నోట్లో వేలు పెట్టి గట్టిగా విజిల్ వేసింది మీనా. ఆమెను ఫాలో అవుతూ బల్లం మీద చరుస్తూ స్టూడెంట్స్ వేసిన విజిల్స్ రిజల్ట్ హాలు దద్దరిల్లిపోయింది. తెల్లబోయి చూస్తున్నారు ప్రిన్సిపాల్. మొదట నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాకే పుట్టాం కదా? అవును, ముక్త కంఠంతో అన్నారు అందరు. ఒక అబ్బాయి మాత్రం లేచి నేను 7వ నెలలో పుట్టాను మేడం అన్నాడు. అలాగా? అయితే 2 నెలల ముందే పుట్టడం వల్ల మీ శరీరంలో కానీ మెదడులో కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగింది మీనా. నన్ను కొద్ది రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు, అంతే, ఇంకెలాంటి సమస్యలు రాలేదు. గుడ్, కూర్చో. అయితే 7వ నెలలో పుడితే ఇంక్యుబేటర్లో పెట్టి బిడ్డను కాపాడుతారు అంటే 7వ నెలలో పుడితే అంత ప్రమాదం ఏమీ లేదు అంటూ నుదురు కాసేపు రాసుకుని అడిగింది. 5వ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 నెలలో పుడితే చచ్చిపోతారు మేడం ఎవరు అన్నారు. తొందరపాటు వద్దు, మరి కాసేపు ఆలోచించండి. ఆమె చెప్పదలుచుకుంది అర్థమై ప్రిన్సిపాల్ పెదవులు చిరునవ్వుతో నెమ్మదిగా విచ్చుకున్నాయి. మనసులోనే మీనాకి తొలి అభినందన తెలియచేశాడు. మీడియా సీన్లోకి వచ్చింది. పాత బస్తీలో మైనర్ ఆడపిల్లని పెళ్లి పేరిట విదేశాలకు అమ్మేస్తున్న ఒక ముఠాలోని వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి కాపాడిన 3 ఆడపిల్లలు మీనా కుర్చీ వెనక బెదురుగా అందరినీ కలియజూస్తూ నిల్చున్నారు. ఎస్పీగా ఛార్జ్ తీసుకునే ఏడాదిలో ఒక పక్క ర్యాష్గా గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్తో డ్రైవ్ చేస్తూ రోడ్ల మీద నాగుపాముల్లా మెలికలు తిరుగుతూ ఇతర వాహనాలను కంగారు పెడుతూ దూసుకుపోయే ధనవంతుల గారాల బిడ్డలకి దడ పుట్టిస్తూ, మరోపక్క షిఫ్ట్ డ్యూటీ చేసి అర్ధరాత్రి ఇంటికెళ్ళే ఆడపిల్లలకి దన్నులాగా తెల్లవారులో సిటీ 4 వైపులా గస్తీ తిరుగుతూ పోలీస్ అంటే రక్షకులు అన్న నమ్మకం కలిగిస్తూ మంచి పేరు తెచ్చుకుంది మీనా. రిపోర్టర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మేడం, మీకు అమ్మాయిల రవాణా జరిగే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా తెలిసింది? కొన్ని ఫోర్సెస్ నుంచి మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నవ్వి అంది. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా ఎంతమందిని కాపాడారు? 10 మందిని. మీరు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు గర్వపడతారా? ప్రతి ఆపరేషన్ మాకు ఛాలెంజ్. రక్షించడం మా విద్యుక్త ధర్మం. మా ప్రయత్నం విజయవంతమైతే తృప్తిగా ఉంటుంది. కాసేపు మీడియాను ఆగమని చెప్పి స్టూడెంట్స్ వైపు తిరిగి అంది మీనా. నా రెండో ప్రశ్న. ఏ మనిషికైనా మనిషి విద్యార్థి దశలో కీలకమైన పీరియడ్ ఏది? టపీమని జవాబు వచ్చింది. 14 నుంచి 18 ఏళ్ళు. ఎలా చెప్పగలవు?
10th నుంచి ఇంటర్ వరకు ఇంపార్టెంట్ కదా మేడం, మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? ఒక స్టూడెంట్ లేచి నిల్చున్నాడు. మేడం, మాకు బాగా చదువుకోవాలనే ఉంటుంది. ఇప్పుడు అన్ని కార్పొరేట్ కాలేజీలే. అక్కడ కోటీశ్వర్ల పిల్లలు, చోటా దందా లీడర్ పిల్లలు, క్రిమినల్స్ పిల్లలు అందరం కలిసి ఉంటాం. ఇక్కడ చదువుకుంటే మిగతా విషయాలు ముఖ్యం అవుతాయి. వాళ్ళ లెవెల్ కోసం మాకు పబ్బుల్లో, క్లబ్బుల్లో కాకుండా రేవ్ పార్టీలు కూడా ఇస్తారు. అటెండ్ కాకపోతే హేళన చేస్తారు. ఇక్కడ డ్రింక్స్ మామూలే. గర్ల్ ఫ్రెండ్స్ని కూడా మెయింటైన్ చేయాలి. కాలేజీలో చేరగానే వెంటనే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయాలి. కోటీశ్వరుడితో పోటీపడి తన లవరికి కూడా అన్నీ కొనివ్వాలి. ఇప్పుడు ఈ కుర్రాడు చెప్పిందంతా విన్నారు కదా. అతడు తన బాధను చక్కగా వ్యక్తం చేశాడు. నాకొకటి అర్థం కావడం లేదు. ఇవన్నీ చేయకపోతే చంపేస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా? అమాయకంగా మొహం పెట్టి అడిగింది మీనా. కంగుమన్నారు శ్రోతలు. ఎవరి భేషజం కోసమో ఇలా ఎందుకు చేయాలి? ఆ తప్పు ఎవరి మీద ఎందుకు తోసేయాలి? గంభీరంగా మొదలుపెట్టింది మీనా. సోది చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు. 10thలో మంచి మార్కులు రాకపోతే ఇంటర్లో కోరుకున్న గ్రూప్లో సీట్ రాదు. కోరుకున్న కోర్స్ చేయడానికి ఇంటర్లో మార్కులు సరిపోవాలి. సరిగ్గా అదే సమయంలో మన వయసు అల్లరి మొదలుపెడుతుంది. ప్రేమ, షికారులు అంటూ వెంపర్లాడుతుంది. సరదాలు వెన్నెల జలతారులాగా ఊరిస్తాయి. అంటే ప్రేమించడం తప్ప మేడం? ఆకతాయి అడిగాడు. ప్రేమ చాలా పవర్ఫుల్ ఆయుధం, ఫాలోడ్ బై మెనీ థింగ్స్. కానీ ఉసురు నిలవాలంటే కనీసం 7 నెలలు నిండే వరకు అమ్మ కడుపులో ఎలా ఉండాలో ప్రేమ అనే పరమ పవిత్రమైన దానిని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఉద్యోగం వచ్చే వరకు ఆగాలి. అంతవరకు నువ్వు ఇష్టపడిన వ్యక్తిని బాగా గమనించు. తన ఇష్టాలు, బలహీనతలు, సెంటిమెంట్స్ మొత్తం గమనించు. అప్పుడు నీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఈసారి అమ్మాయిలు చప్పట్లు కొట్టారు. వాళ్ళకేసి చిరునవ్వుతో చూసింది మీనా. ఒక విషయం, అందంగా ఉన్న పువ్వుని ఆహ్లాదంగా చూసేవారు కొందరు, ఆగ్రహించేవాళ్ళు కొందరు. రేకులు తుంచి నాశనం చేసే ప్రబుద్ధులకు కొరతే లేదు. చివరిగా నేను చెప్పేది ఒకటే, జీవితాన్ని అందంగా మలుచుకున్న, ధూళిపాలు చేసుకున్న అన్నిటికీ మనమే కారణం. అంతేకాదు, ఏ ఉద్యోగానికైనా వయసు 18 నిండితే గానీ ఎలిజిబిలిటీ రాదు. అప్పర్ పోస్టుని బట్టి 25-30 ఉంటుంది. అది దాటితే గానీ మనం కోరుకున్న ఉద్యోగాలు మనకి దొరకవు. మనం ఈ లోకంలోకి రావాలంటే ఉమ్మ నీటిలో 9 నెలలు ఉండాలి. ఇలా ప్రతిదానికి పరిమితులున్నాయి. ఎంత అనుకున్నా కొన్ని సరదాల వైపు మనసు మొగ్గుతుంది. సూదంటు రాయిలా మనని మరికొన్ని ఆకర్షిస్తాయి. అన్నీ మానుకుని సన్యాసిగా బ్రతకలేం. కానీ అలవాట్లకి, సరదాలకి కొన్ని పరిమితులు విధించుకుంటే అది మీకే కాదు, సమాజానికి కూడా మంచిది. దయచేసి మీ జీవితాలని సమస్యలమయం చేసుకోకండి. పొరపాటును కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితులు తెచ్చుకోకండి అంటూ చెప్పి ముగించింది మీనా. మళ్ళీ మీ యాన్యువల్ డే రోజు కలుద్దాం అంది మీనా. స్టూడెంట్స్, టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఒక రిపోర్టర్ వచ్చి ఆమె సినిమా జీవితం, మోడలింగ్ గురించి అడిగాడు. ఆమె సమాధానంగా, నాకు ఆ వృత్తి పట్ల ఇంట్రెస్ట్ లేదు, అందుకే మానేశానని చెప్పింది మీనా. మీ పెళ్లి విషయం అని అడిగాడు ఇంకో రిపోర్టర్. నా డ్యూటీకి అడ్డుపడే పెళ్ళిని నేను వదిలేస్తే సరిపోతుందా? మా ఉద్దేశం అది కాదు తడబడ్డాడు ఒక రిపోర్టర్. సో మీరు సరిగ్గానే చెప్పారు, నేను ఒక యాడ్ చేశాను అంటూ ల్యాప్టాప్ బటన్ నొక్కింది మీనా. అందులో ఒక షాప్లో పెళ్లి కూతురికి నగలు కొనడానికి వియ్యంకులు ఇద్దరు చూస్తున్నారు. వాళ్ళకి 2 నగలు నచ్చాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని పెళ్లి కూతురు ముందు పెట్టారు. ఆ అమ్మాయికి 2 నచ్చాయి. అది గమనించిన తండ్రి ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాడు. 2వ నగని ఆ పిల్లకి కాబోయే మామగారు ప్యాక్ చేయమని చెప్పాడు. బావగారు, జరిగేది నా కూతురి పెళ్ళి అంటాడు కన్యాదాత. పెళ్లి వరకు మీ కూతురిగా ఉన్నా నా కూతురికి నేను కొంటున్నా అన్నాడు కాబోయే మామగారు. ఈ యాడ్కి నా జీవితానికి చాలా పోలికుంది. నేను ఆ అమ్మాయిలా ఇద్దరి తండ్రుల ముద్దుల బిడ్డని అంది. ఈ యాడ్ చాలా బాగుంది మేడం, మెచ్చుకున్నారు ఆ రిపోర్టర్లు. గొంతు సవరించుకొని లేచి నిల్చుంది ఎస్పీ మీనా. చివరిగా నేను చెప్పేది, సంఘ విద్రోహులు నేను డ్యూటీలో ఉన్నంత వరకు తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ఎవరికైనా ల్యాండ్ మైన్ పెట్టి నన్ను చంపేయాలని అనిపించినా అందుకు నేను రెడీ. ఎందుకంటే నా తర్వాతి బ్యాచ్ను తయారు చేసి పెట్టాను. వాళ్ళకి నా గతి పట్టినా అప్పటికే తయారైన మరో బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది.
రంగంలో దూకడానికి. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా మమ్మల్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. మీటింగ్ పూర్తి కావడంతో మీడియా లేచింది. నేను పెళ్లిని బహిష్కరిస్తున్నాను, నోట్ చేసుకోండి అంది మీనా దృఢ నిశ్చయంతో. ఛానల్స్లో టెలికాస్ట్ చేయొచ్చా అంటారా నవ్వుతూ అడిగాడు ఒక రిపోర్టర్. భీష్మ ప్రతిజ్ఞ అన్న టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అదే స్పీడ్లో అంది మీనా. నవ్వుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. లేచి తలుపు వరకు వచ్చిన మీనా ఆగిపోయింది. మీటింగ్ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరూ వరండాలో గుంపులుగా ఉన్నారు. పోలీసులు పొజిషన్స్ తీసుకున్నారు. 2 వైపుల నుంచి 2 బుకేలు మీనా ముందుకు వచ్చాయి. వాటిని పట్టుకొని ఓవైపు అబ్బాయిలు, మరోవైపు అమ్మాయిలు. మేడం, మీ స్పీచ్ విని కోపం వచ్చి మీకు ఇద్దామని తెచ్చిన బుకేలని వెనక్కి తెచ్చాం. కానీ బయటకు వచ్చాక మీ మాటల్లో నిజం కొద్దిగా అర్థమవుతోంది. ఓవర్ నైట్ మారడం కష్టం, కానీ పరిమితులు హద్దులు మాత్రం ఏర్పరచుకుంటాం. మాలో ఆలోచన మొదలవడానికి హెల్ప్ చేసిన మీకు మా కానుక అంటూ బొకేలు మీనా చేతిలో పెట్టారు. బయట తన కారు దగ్గర ఎదురుచూస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మీనా. కృష్ణవేణమ్మ గారి పక్కన రవి నవ్వుతూ నించున్నాడు. ఇద్దరికీ చెరో బుక్కే ఇచ్చింది మీనా. మీనా ఇచ్చిన బుక్కే అందుకుని నువ్వు ఉట్టి మాయ జలతారువే అంది మెటికలు విరుస్తూ కృష్ణవేణమ్మ. వేగంగా వెళ్తున్న కారులోంచి బయటికి చూస్తున్న మీనా సడన్గా కారాపు అంది. పక్కకు తీసి ఆపాడు డ్రైవర్. కారు దిగి పక్కనే ఉన్న బస్టాప్ వైపు పరిగెత్తింది. ఆశ్చర్యంగా చూశారు జనం. బస్టాప్లో కూర్చుని బస్ కోసం చూస్తున్న ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, మీరు రత్నమాల గారు కదూ అని అడిగింది. ఓ పోలీస్ ఆఫీసరు తన దగ్గరికి వచ్చి పేరు అడిగేసరికి ఆ పెద్దామె ఉలిక్కిపడింది. అవునమ్మా, నా పేరు రత్నమాలే. ఇంతకే మీరెవరు అందావిడ. జుట్టు నెరిసింది, కొంచెం చిక్కింది. అంతకుమించి ఆవిడలో మార్పు లేకపోవడంతో మీనా ఆవిడని ఈజీగా గుర్తుపట్టింది. బాగున్నారా పెద్దమ్మగారు అంది మీనా. అనుమానంగా చూసింది రత్నమాల. నేను మీనాని. కళ్ళకి చెయ్యి అడ్డం వేసుకుని కొద్ది క్షణాలు పరికించి చూసి అప్పుడు గుర్తుపట్టింది రత్నమాల. నువ్వా మీనా? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటున్నావా అని అడిగింది. IPS పాస్ అయ్యాను, ఇక్కడే ఎస్పీగా పనిచేస్తున్నాను. మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. కారులో అమ్మమ్మగారు రవి గారు ఉన్నారు, రండి వెళ్దాం. ఆవిడ చేయి పట్టుకొని లేవదీస్తూ అంది మీనా. పనుంది, వెళ్ళాలి అంటూ మనసు మొరాయిస్తున్నా వెళ్ళేది తన కొడుగింటికి అనుకుని మౌనంగా కారెక్కింది రత్నమాల. ఇంటి ముందు కారాగి కారులోంచి దూకింది మీనా. మమ్మీ అని పెద్దగా పిలిచింది. ఆదివారం కావడంతో తాపీగా టీవీలో సెకండ్ షో సినిమా చూస్తున్న లలిత మైథిలి మీనా పెట్టిన గావుకి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. కారు దిగుతున్న అత్తగారిని చూసి ఆశ్చర్యపోతూ రత్నమాలకి చెయ్యి అందిస్తూ రండత్తయ్య అని సాదరంగా ఆహ్వానించింది లలిత. భుభావంగా లోపలికొచ్చి కూర్చుంది రత్నమాల. బాగున్నారా అత్తయ్య? పక్కనే కూర్చుంటూ అడిగింది లలిత. బాగున్నానన్నట్టు తలూపింది రత్నమాల. తన కోసం భోజనం తయారు చేయొద్దని రత్నమాల చెప్పడంతో గ్లాస్తో మజ్జిగ 2 అరటిపళ్ళు తెచ్చి ఇచ్చింది లలిత. మజ్జిగ తాగుతూ రత్నమాల చెప్పింది, అమెరికా వెళ్ళాక కొన్నాళ్ళు బాగానే గడిచింది. ఆ తర్వాత తన కొడుకింట్లో బేబీ సిట్టర్గాను వంట మనిషిగాను ఉండాలని పూర్తిగా అర్థమైంది రత్నమాలకి. కోడలి ప్రవర్తనలో నిర్లక్ష్యం, సుందర ఏవో అవసరాలు ఉన్నాయని తరచూ డబ్బులు అడగడం ఆవిడలో ఏవో భయాలని రేకెత్తించాయి. బాగా ఆలోచించి జాగ్రత్త పడాలని నిర్ణయించుకుని నేనొకసారి ఇండియా వెళ్ళొస్తాను సుందర్, లలితని దబాయించి నలుగురిలో పంచాయతీ పెట్టి కొంతైనా పట్టుకొస్తానని నమ్మ బలికి విమానం టికెట్టు కొనడానికి కూడా తన డబ్బే ఇచ్చింది. ఇండియాలో ఇల్లు అమ్మేశాక తల్లికి తను తప్ప వేరే ఆధారం లేదని సుందరికి నమ్మకం. ఆవిడ పేరు బ్యాంకులో ఉన్న డబ్బు తను వాడుకోవడమే తర్వాయి. ఇండియా వెళ్ళినా అక్కడ తల్లికి ఉండడానికి ఇల్లు లేదు. శంకర్ ఇంట్లో ఉండదు. ఇష్టమున్నా లేకపోయినా ఆమె తన దగ్గరికి రాక తప్పదని నిర్ణయించుకున్నాక తల్లి తీసుకురాబోయే డబ్బు మీద ఆశతో ఆమెను ఇండియా పంపాడు. సడీ చప్పుడు చేయకుండా హైదరాబాదులో ఓ ఓల్డేజ్ హోంలో చేరింది రత్నమాల. ఆమెలో మునపటి కోపతాపాలు నశించాయి. మా మీద కోపం ఇంకా తగ్గలేదా? మీ అబ్బాయి లేకపోయినా నేనున్నాను కదా అత్తయ్య, అక్కడ ఎందుకు చేరారు? లలిత నిష్ఠూరంగా అంది. నేను ఎవ్వరికి భారం కాదాల్చుకోలేదు లలిత. మీ మామగారు ఇచ్చిన డబ్బు నేను బతకడానికి బాగానే సరిపోతుంది. ఈ పాటి ఆర్థిక స్తోమత కూడా లేని దురదృష్టవంతులకి ఇంట్లోంచి పారిపోయి వచ్చి
దగా పడుతున్న ఆడపిల్లలకి ఆశ్రయం ఇవ్వడం కోసం హోమ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఒక మంచి పని చేసి శభాష్ అనిపించుకోవడంలో శంకర్తో పోటీ పడొద్దు నవ్వుతూ అంది రత్నమాల. మాకు మీ అండ కావాలి. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటూ అంది మీనా. అయ్యయ్యో, పెద్ద పోలీస్ ఆఫీసర్వి, నా కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి? నొచ్చుకుంటూ అంది రత్నమాల. నువ్వు తెలివైన దానివే మీనా, నా అవసరం నీకుండదు. మళ్ళీ తనే అన్నది. మీ అనుభవం నాకు కావాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాను. కొన్నాళ్ళు నన్ను వదిలేయండి. నేను ఇక్కడుంటే సుందర్ వచ్చి నన్ను మళ్ళీ అమెరికా లాక్కుపోతాడు. నేను అనుకున్నది పూర్తయ్యాక ఇక్కడికే వస్తాను. మీనా చుబుకం పట్టి ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పింది రత్నమాల. కాసేపు కబుర్లు చెప్పి ఓల్డేజ్ హోమ్కి బయలుదేరింది రత్నమాల. ఆవిడని దింపడానికి కారు తీసింది మీనా. రవి డ్రైవింగ్ సీట్లో చేరాడు. హోమ్ వాళ్ళు మీనా డ్రెస్ చూసి కొంచెం కంగారు పడి ఇన్ఛార్జర్ని పిలుచుకొచ్చారు. ఈవిడ ఎవరు రత్నమాల గారు? హోమ్ ఇన్ఛార్జర్ అడిగింది. నా మనవరాలు మీనా, ఐపీఎస్ ఆఫీసర్, గర్వంగా చెప్పింది రత్నమాల. హోమ్ విషయం 6 నెలల్లో పూర్తి చేసి తన దగ్గరికి వచ్చి ఉంటానని రత్నమాల ఒట్ల మీద ఒట్లు పెట్టడంతో కొన్ని కండిషన్లతో ఆమెను హోంలో వదిలేసి కారెక్కింది మీనా. కార్ రివర్స్ చేసి బయలుదేరుతుంటే మౌనంగా చెయ్యూపుతో నిలబడ్డ రత్నమాలను చూస్తూ ఆర్ద్రతతో కళ్ళు తడి అవుతుంటే కర్చీఫ్ తీసి తుడుచుకుంది మీనా. పుచ్చపువ్వులా కాస్తున్న వెన్నెలలో హంసలా వయ్యారంగా ముందుకు పరిగెడుతోంది కారు. కిటికీ గ్లాస్ తెరిచి తల బయటికి పెట్టి గుండెల మీద చెయ్యేసుకొని తలెత్తి ఆకాశం కేసి చూస్తూ, డాడీ సంతోషమేనా? తనలో తను అనుకున్నది మీనా. పిల్ల గాలులతో తలలు ఊగిస్తూ చెట్లు, ప్రకృతి మీనాకి ప్రశంసలు అందించాయి. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరొక కొత్త నవలతో మళ్ళీ మేము ముందుంటానండి. మీ సపోర్టు నాకెప్పుడూ ఎక్కువగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దేవి.